బ్యాక్ టు న్యూస్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ కొరతతో హోటల్ యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కట్టెల పొయ్యిపై వంటలు తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి హోటళ్లకు తరలిస్తున్నారు. గ్యాస్ సిలిండర్ల సరఫరా సరిగా జరగడం లేదని హోటళ్ల యాజమాన్యాలు అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1000కి పైగా హోటళ్లు ఉన్నాయి. ఇప్పటికే చాలా మూతపడ్డాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గ్యాస్ సిలిండర్ల కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ తోటి కమర్షియల్ సిలిండర్లు రాకపోవడం అయితే హోటల్ యాజమాన్యాలు అయితే పూర్తిగా కర్రల పైన ఇటు వంటలు చేస్తూ హోటళ్ళకు అయితే తరలించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతానికి నేను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మాధవి క్యాటరర్స్ వద్ద ఉన్నాము. అయితే మాధవి గ్రూప్స్కు సంబంధించి మాధవి గ్రాండ్ హోటల్తో పాటు మాధవి బార్ అండ్ రెస్టారెంట్ క్యాటరింగ్ అయితే నిర్వహిస్తూ ఉంటారు వీళ్ళు. అయితే గత వారం రోజుల నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో అయితే ప్రస్తుతానికి వంటలన్నిటిని కూడా ఇటు కర్రల పొయ్యి పైన తయారు చేసుకొని ఇక్కడ నుంచి కూడా ఇటు హోటల్కి బార్ అండ్ రెస్టారెంట్కి తీసుకువెళ్తూ ఉన్నారు. అయితే దాదాపుగా గత వారం రోజుల నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ అయితే రిపీట్ అవుతూ ఉంది. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క హోటల్ కూడా కర్రల పొయ్యి పైన ఆధారపడి కూడా వంటలు అయితే చేస్తూ ఉన్నారు. కమర్షియల్ సిలిండర్లు తక్కువ మొత్తంలో రావడంతో వారందరూ కూడా కర్రల పొయ్యిలను అయితే ప్రస్తుతానికైతే ఆశ్రయిస్తూ ఉన్నారు. మనకు అందుబాటులో మాధవి క్యాటరింగ్కి సంబంధించినటువంటి మేనేజర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఓవరాల్గా మీకు మాధవి గ్రూప్కి సంబంధించి డైలీ ఎన్ని సిలిండర్లు అవసరం పడుతూ ఉంటాయి? కమర్షియల్ సిలిండర్లు ప్రస్తుతం వస్తున్నాయా? ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ప్రస్తుతానికి అయితే సిలిండర్ రావడానికి కొంచెం ఇబ్బంది ఉన్నది సార్. ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినట్టు ఇప్పుడు వస్తలేవు. ఇప్పుడు అడిగితే స్టాక్ లేదని చెప్తున్నారు. మనకి ఇంతకుముందు 3 లేకపోతే మన ఎక్స్ట్రా గిరాక్ ఉన్నప్పుడు ఒక 4 కొడిసేటి. ఇప్పుడు 1 కంటే ఎక్కువ ఇవ్వట్లేదు. రాకపోవడం వలన మేము కట్టెలు మరి వంట ఆపకుండా కస్టమర్లకు ఇబ్బంది కాకుండా కట్టెలు తీసుకొచ్చి వంట చేసి హోటల్స్కు పంపడం జరుగుతుంది. మీకు డైలీ ఎన్ని సిలిండర్లు అవసరం పడుతూ ఉంటాయి? ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి సార్? ప్రస్తుతానికైతే 1 వస్తుంది సార్, అంతే. అది కూడా ఇవాళ అడిగితే లేదు అంటున్నారు. వాళ్ళ స్టాక్ అయితే రాలేదు. నిన్న కూడా లేదు అన్నారు. ఇప్పుడు కట్టెల మీద ప్రిపేర్ చేసి ఐబీ చౌరస్తాకు సీసీ హోటల్కు పంపడం జరుగుతుంది. ఇక్కడనే సాంబారు, పప్పు, ఫ్రై కర్రీ, లూజ్ కర్రీ, ఇట్లా బఫెట్ కర్రీలన్నీ కర్రీ పాయింట్కి సంబంధించిన కర్రీస్ అన్ని ఇక్కడ చేసి పంపించడం జరుగుతుంది ట్రాల్లో. హోటల్లో ఎటువంటి చేస్తూ ఉన్నారు ఉన్న సిలిండర్? హోటల్లో అంటే మామూలుగా ఇప్పుడు స్నాక్స్ ఐటమ్ చికెన్ బిర్యానీ కానీ, లేకపోతే మన వెజ్ మంచూరియా కానీ, ఏమన్నా ఎగ్ ఫ్రైడ్ రైస్ కానీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, ఇట్లా చిన్న ఐటమ్లు మనం ఇక్కడ చేయరాదు, కట్టెల మీద ఇబ్బంది అవుతుంది కాబట్టి హోటల్ని అక్కడక్కడనే స్పాట్ చేసి ఇచ్చేటి అక్కడ చేసిస్తుంది. దాదాపు ఇటు పెళ్ళిళ్ళ సీజను, మరోవైపు మీకు క్యాటరింగ్కి సంబంధించి కూడా ఆర్డర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఇప్పటికే మీరు ఆర్డర్స్ కూడా తీసుకున్న పరిస్థితి, వాటన్నిటిని ఏ రకంగా మేనేజ్ చేస్తూ ఉంటారు? ఇక ఆర్డర్ తీసుకున్న తర్వాత మనం వదిలేస్తే ఉండదు కదా సార్. ఇక కట్టెల పొయ్యి మీద చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇబ్బంది అయినా కూడా ఏమంటారు గోదాము యజమానులు, ఏమంటారు? సప్లై అవుతుందంటారా? మాకు సప్లై చేశాను అని అడిగితే ప్రస్తుతానికైతే గ్యాస్ రావడం లేదు తమ్ముడు, రావడానికి టైం పడుతుంది, మన చేతిలో ఏం లేదు కదా అని చెప్తాను. మొత్తం దగ్గర ఇక్కడ 15 మంది ఉంటాం సార్. హోటల్లో ఒక 15 మంది ఉంటారు. మినిమం ఒక 30 మంది స్టాఫ్ ఉంటారు. ప్రస్తుతం మొత్తం 30 మంది వర్కర్స్ వస్తున్నారా, లేకపోతే అందులో ఏమన్నా తగ్గించారా? తగ్గించడం లేదు సార్. ఎవరిది కూడా లేదనకుండా అందరిని రమ్మంటుంటే ఎవరి వరకు వాళ్ళని చేసుకోమని చెప్తుంది సార్. ఎట్లా మరి? ఓవైపు గ్యాస్ అయితే రావట్లేదు, కట్టెల పొయ్యిన అయితే ప్రస్తుతానికి వంటలు చేస్తూ ఉన్నారు. రేట్లు ఎలా ఉన్నాయి? గతంలో ఉన్నటువంటి రేట్లు ఉన్నాయి కర్రలకు సంబంధించి ఇప్పుడు ఏమన్నా పెరిగినాయి? కొంత పెరిగినాయి సార్ కర్రలకు. అప్పుడు ఒక ట్రాల్ వేస్తే మనకు 12,000 అయ్యేది, అంటే నార్మల్ ట్రాల్లో నింపుకొని వస్తాయి దీన్ని కింటాలని. ఇప్పుడు దానికంటే ఒక 5,000 3,000 ఎక్స్పెన్స్ వెళ్ళి దాదాపు చూడొచ్చు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి హోటళ్ళ సిచ్యువేషన్ అయితే పూర్తిగా ఇదే ఉంది. ఇటు కమర్షియల్ సిలిండర్లు కూడా హోటల్ అన్నిటికీ సరిపడా రాకపోవడం, మరోవైపు ప్రస్తుతానికి గోదాంలో ఉన్నటువంటి కమర్షియల్ సిలిండర్లకు సంబంధించి ఒక్క హోటల్కి 2 నుంచి 3 లేదనుకుంటే కొన్ని చిన్న హోటల్స్ అయితే పూర్తిగా మొత్తానికి సిలిండర్లు, కమర్షియల్ సిలిండర్లు అయితే ఇవ్వడం లేదు. కొన్ని రెస్టారెంట్లకి, హోటళ్ళకి 1 నుంచి 3 సిలిండర్లు ఇస్తూ ఉండడంతో కూడా వాటితోటి పూర్తిగా వంటలు చేయలేని సిచ్యువేషన్లు ఉండడంతో అయితే వారందరూ కూడా ఇతర ప్రాంతాల్లో కర్రల పొయ్యి పైన వంటలు చేస్తూ కూడా వాటిని హోటళ్ళకైతే తరలిస్తూ ఉన్నారు. అయితే వచ్చినటువంటి సిలిండర్లతోటి రెస్టారెంట్లో కొన్ని వంటకాలు, స్నాక్స్ సంబంధించినవి కానీ ఇతరత్ర వంటకాలు అయితే చేస్తున్నామంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వర్కర్లకు సంబంధించి పూర్తిగా వారందరూ కూడా ఇదే హోటల్ పైన డిపెండ్ అయి ఉండడంతో కూడా వారందరికీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండానైతే ప్రస్తుతానికి వారందరినీ పనిలోకి తీసుకుంటూ కూడా వంటలు అయితే చేపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. హోటల్ అన్నీ కూడా
ఇటు ప్రస్తుతానికైతే కర్రల పొయ్యి పైన అయితే వంటలు అయితే చేస్తూ ఉన్నారు. కమర్షియల్ సిలిండర్లు కూడా కేటాయించాలంటూ వారైతే కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కొన్ని హోటళ్ళకి కమర్షియల్ సిలిండర్లు రాకపోవడంతో అయితే హోటళ్ళన్నీ కూడా మూసివేస్తూ ఉన్నారు. దాదాపుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1000కి పైగా చిన్న పెద్ద హోటల్ ఉండగా ప్రస్తుతానికి తక్కువ మొత్తంలో కేవలం 500 నుంచి 600 హోటల్ మాత్రమే మేజర్గా ఉన్నాయి మాత్రమే నడుస్తూ ఉన్నాయి. చిన్న చిన్న హోటల్స్ కానీ లేదనుకుంటే మామూలుగా సాధారణంగా బజ్జీలకు వేసేటువంటి చిన్న చిన్న సెంటర్లు ఏవైతే ఉన్నాయో వారందరూ కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసిన పరిస్థితుల్లో వారందరికీ సిలిండర్లు అందకపోవడం, డొమెస్టిక్ సిలిండర్లు కనుక వాడితే కేంద్రం చర్యలు తీసుకోవాలని చెప్పడంతో కూడా వారందరూ కూడా ఎక్కడికక్కడనైతే క్లోజ్ చేశారు. ఖచ్చితంగా కమర్షియల్ సిలిండర్లు తమకిచ్చి కూడా ఆదుకోవాలంటూ హోటల్ యాజమాన్యాలు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ కొరత లేదని చెప్తున్నప్పుడు కూడా పూర్తిగానైతే ఇక్కడ గ్యాస్ కొరత ఉంది అనేది మనకు కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనబడుతున్న